వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా నిలబడి ఉండగా మిన్నెన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలం పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ దేవన నిలబెట్టుకొని నీ వాక్యముతోనైనా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం పిల్లలు. మరి ఇక్కడ చదివించిన వాక్య భాగము యోహాను సువార్తికుడు రాసిన మరియ యేసు ప్రభువును చూసిన సంఘటనను చదువుకున్నాం. దేవుని వాక్య భాగంలో పిల్లలు కొన్ని అంశాలు యేసు ప్రభు వారి జయప్రవేశం కానీ పునరుత్థానం కాని పిల్లరా నలుగురు సువార్తికులు రాసినట్టుగా చూస్తాం దేవుని వాక్య భావన చూసినప్పుడు. ఎందుకంటే విశ్వాస జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి కొన్ని అంశాలు నలుగురు రాశారు. ఇట్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెన్. నిజంగా ఒకవేళ సిలువ కార్యము ఎంత గొప్పది, ఎంత విలువైంది, ఎంత అవసరమైంది అన్న విషయాన్ని నలుగురు సువార్తికులు రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఇక్కడ పిల్లలు లేటెస్ట్ ఫాస్ట్ ట్రాక్లో మనము వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్లో ఉండి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ కొందరు స్త్రీలు ఉదయకాలమే లేచి వెళ్ళినట్టుగా చూస్తాం. ఇక్కడ మత్తలేని మరియ రాస్తాడు యోహాను. ఒక్కొక్కరుగా రాస్తారు. కొద్ది గొప్ప చేంజెస్ ఉంటాయి. పిల్లలు రాసిందాడు. కొందరు స్త్రీలు ఉదయకాలమే పిల్లరా ఆదివారం రోజు ఉదయకాలమే వారు లేచి పిల్లరా సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారి శిలువ కార్యము లేట్గా జరిగిన 3 గంటల తర్వాత అయిన తర్వాత ఆ ప్రభు యొక్క దేహమును తీసి ఆ సమాధిలో పెట్టారు కాబట్టి, ఆయన పాతిపెట్టబడ్డాడు కాబట్టి there was no time to anoint him. ఆయనను యూదుల ఆచార ప్రకారము శవం ఏం చేస్తారంటే పర్ఫ్యూమ్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం అది ఫాలో అవుతుంటాం. ఎందుకంటే చనిపోయినప్పుడు అందులో రోజ్ వాటర్ కొడతారు. ఇప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైతే ఇక ఏమేమి పర్ఫ్యూమ్లు కొడతారు నేను పోనా ఉంటుంది దాన్ని మంచి ఎందుకంటే బతికున్నప్పుడు మనం కొడతామో లేదో కానీ పోయిన వాళ్ళకి మాత్రం బాగా కొట్టి పంపిస్తాం. దేవుని స్తోత్రం. అది డిఫరెంట్. అదే ఇదే ఆచారం ప్రకారం ఈ యొక్క స్త్రీలు వెళ్తున్నప్పుడు పిల్లరా యేసు ప్రభు దేహమునకు వారి అత్తరు ఏదైనా పూయాలనుకున్న ఆ పర్ఫ్యూమ్స్ను తీసుకొని వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తాం. వారు వెళ్ళిన ఒక కారణం ఏంటని చూస్తే కనుక యేసు ప్రభువారు చనిపోయారు. ఆయన లేస్తానని చెప్పాడు కదా, ఇంకా లేస్తాడన్న విశ్వాసంలోకి ఇంకా రాలేదు కదా, ఇంకా చనిపోయి ఉన్నాడు. ప్రభు యొక్క దేహమునకు ఆ పర్ఫ్యూమ్స్ ఏదైతే పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తాం. సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఇక్కడ జరిగిన సంఘటనలో చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే ఆ రాయి ఎవరు దొరలిస్తారని. ది స్టోన్, పెద్ద రాయి అక్కడ ఉంచబడింది, అది ఎవరు దొరలిస్తారన్న ప్రాబ్లం ఉంది. అలాగనే ఎలాగైతే వెళ్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం అన్న ఆలోచనలు వాళ్ళు వెళ్ళినప్పటికీ ఆ రాయి దొరలింపబడి ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు అందులోకి వెళ్ళారు. ప్రభువును చూసినప్పుడు ప్రభు లేనట్టుగా చూస్తాం. దేవదూతలు మాట్లాడినట్టుగా చూస్తాం. మీరేరా సజీవుని మృతుల్లో వెతుకుతున్నా. ఏంజెల్స్ స్పోక్ టు దెమ్. మాట్లాడినప్పుడు ఈ విషయాలు శిష్యులకు తెలియజేసినట్టుగా చూస్తాము. శిష్యులు కూడా వచ్చారు, పరిగెత్తుకొని వచ్చాడు. పేతురు ఇంకో శిష్యుడు అంటాడు, యోహాన్ అంటాడు, ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. పేతురును ఆ యొక్క శిష్యుడు వెనకాల ఉన్నవాడు ఓవర్ ర్యాన్ చేశాడంట కదా. ఓవర్ ర్యాన్ చేసి సమాధి దగ్గరికి వెళ్ళాడు. తొంగి చూడలేదు. తర్వాత పేతురు వచ్చిన ఇద్దరు తొంగి చూసినప్పుడు ప్రభు యొక్క ఆ దేహుని కప్పిన వస్త్రములని మడిచి అక్కడ వచ్చినట్టుగా చూస్తాం. పూచిత సైడ్ అక్కడ ఉన్నాయి, ఆడేం లేదు. వారందరూ కూడా నిరుత్సాహపడి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమానంలో చూసినప్పుడు ఇది జరిగిన సంఘటనలు అక్కడ చూసినప్పుడు శిష్యులు వెళ్ళిపోయారు, కానీ మరియ మాత్రం అక్కడే ఉన్నట్టుగా చూస్తాం. మగ్దలేని మరియ. నిజంగా స్త్రీలు ధన్యులను. పునరుద్ధానుడైన యేసుడు మొట్టమొదటిగా తీసిన వారిలో స్త్రీ ఉన్నది. హల్లెలూయా. స్త్రీలు ఉన్నారంటే ఇంత మెల్లగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత ధన్యతను ఇచ్చాడు ఆమె. కొన్నిసార్లు అనిపిస్తుంది, హేమీలు ఉన్నారే 12 మందిలో,
ఆ హేమాహేమిలగలేని భాగ్యము ఒక స్త్రీకి ఇచ్చాడంట. ఏ స్త్రీ నుంచి అయితే దేవుడు 7 దయ్యములు వెలగొచ్చాడో, ఏ స్త్రీ అయితే ప్రభు పరిచయంలో ఉందో, షీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ. షీ వాజ్ నాట్ ఎ ఇంపార్టెంట్ థింగ్. ఆమె గొప్పగా ఉన్నట్టుగా, ఆమె ఏదో చేసినట్టుగా లేదు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఐ లవ్ దిస్. ఎప్పుడు కూడా నేను సన్ రైజ్ సర్వీస్లో మాట్లాడదు. ఇంతకుముందు సన్ రైజ్ సర్వీస్ ఉండేది పిల్లగా. ఐ లవ్ దిస్ వర్డ్. ఎందుకంటే యేసు ప్రభుని ఆ శిష్యులందరూ కూడా ఆ పదం వచ్చినట్టుగా ఒకసారి చూద్దాం. పదం వచ్చిన ఏమంటే పిల్ల, అంతటా శిష్యులు తిరిగి వెళ్ళిపోయారు. దే లాస్ట్ దేర్ హోప్. దే వేర్ ఇన్ ది హోప్లెస్ సిచ్యువేషన్. ఆ యొక్క హోప్లెస్ సిచ్యువేషన్లో వారు తిరిగి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మరియ మాత్రం అక్కడే ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత మరలా తొంగి చూసినప్పుడు దేవుని దూతలు మాట్లాడినట్టుగా చూస్తాం. కొన్ని సందర్భాలు ముందే మాట్లాడినట్టుగా ఉన్నది, కొన్ని సందర్భాలు మనం అప్పుడే మాట్లాడినట్టుగా చూస్తాము. వెనక్కి తిరిగి అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారంట. యేసు ప్రభు వారు అడిగారు, మరియతో అడిగిన మాట ఏంటంటే, ఏమడిగారమ్మా? అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అడిగితే ఆమె అనుకునేది ఏంటంటే ఈయన తోటమాలి అనుకుంది. యేసు ప్రభు వారు ఇంకా యేసు ప్రభులో కనబడే, బహుశా ఆమె ఏడుస్తుందేమో, కళ్ళలో నీళ్లు ఉన్నామో గుర్తుపట్టలేదు, లేదా ప్రభు తాను మరుగుపరుచుకున్నాడేమో, తనకు బయలుపరచుకోలేదేమో. అందుకే ఆమె యేసు ప్రభును గుర్తుపట్టినట్టుగా చూస్తాం. గుర్తుపట్టకుండా ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అయ్యా నువ్వు ఒకవేళ నా యొక్క ప్రభువుని మోసుకెళ్తే చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు, నేను పోయి తెచ్చుకుంటానని చెప్పినట్టుగా చూస్తాం. అందుకు యేసు ప్రభు వారు ఆమెను మరియా అని పిలిచినప్పుడు అప్పుడు స్వరాన్ని గుర్తుపట్టి రబ్బోని అన్నాడు. రబ్బోని అనే పదానికి అర్థము బోధకుడా అని. యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు అనంట, డూ నాట్ హోల్డ్ ఆన్ టు మీ అన్నాడంట. నన్ను పట్టుకోవద్దు, నన్ను ముచ్చుకోవద్దు, ఎందుకంటే నేను తండ్రికి దగ్గరికి ఇంకా ఎత్తపడలేదు కాబట్టి. యు గో అండ్ టెల్ ది డిసైపుల్స్, నేను లేచాను, మీతో మాట్లాడిన సంగతిని వెళ్ళి చెప్పమన్నట్టుగా చూస్తాను. ఆ తర్వాత ఆమె వెళ్ళి శిష్యులకు ఆ సంగతి తెలియదు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈరోజు పునరుద్ధాన ఆరాధనలో ఆరాధిస్తున్న నేను పిల్లరా, లెట్ us లెర్న్ సంథింగ్ పిల్లరా. ఈరోజు పునరుద్ధానము ఎంత ప్రత్యేకమైనదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన దేవుడు నా మనసులో వచ్చిన కొన్ని మాటలు రెగ్యులర్గా ఎవ్రీ ఈస్టర్లో మాట్లాడే సబ్జెక్ట్ అయినా లెట్ us ask God to reveal some new things. పిల్లలు మొట్టమొదటి చూసినప్పుడు ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలంటున్నారు. వాక్య ధ్యానములోకి పిల్లల ఆత్మీయ సత్యంలోకి వెళ్ళబోదు పిల్లరా, ఏ పండుగ ఎక్కువగా ఆశ్చర్యపడుతుంది? ఈస్టర్ కదా అయ్యగారు, ఈస్టర్ అని మీరు తెలివైన వాళ్ళు, నాకు తెలుసు మీరు మహా తెలియదు. రీజన్ చెప్పాలి. ఒకవేళ కనుక ఆ పండుగ ఈస్టర్ అయినారనుకో, మీరు క్రిస్మస్ అయినారనుకో, యూ షుడ్ టెల్ మీ ది రీజన్స్ వై, ఎందుకు ఆ పండుగ ఎక్కువగా ఆశ్చర్యపడుతుందో తెలియచేయాలి. వితౌట్ రీజన్ చెప్పొద్దు. మీరు తెలివైన వాళ్ళు తెలుసు. ఎందుకంటే ఈస్టర్ పండుగ రోజు అయ్యగారు క్రిస్మస్ గురించి ఎందుకు కడతారు, ఈస్టర్ గురించి అడుగుతారని చెప్పి మీరు మహా తెలియదు. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకి తెలివైన వాళ్ళు ఎవరు లేదు. ఏ పండుగ ఎక్కువగా ఆశ్చర్యపడుతుంది? నాకు వినబడదమ్మా, నాకు అసలే కొంచెం అదేంటారు మెల్లచోలు అంటారా, నాకు ఆ టైం మెల్లకన్నా కాదు, మెల్లచోలు తక్కువ వినబడుతుంది. ఇంకా మనం స్పీక్ లో ఓకే. నేను ఒక చెప్పలేదు, దేవుని వాక్య భావం చెప్పేశారు. యోహాను సువార్తలో ఉన్నాం కదా, ఆ మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉండగా మగ్దలేనే మరి ఇది వదిలేద్దాం. ఆదివారం రోజు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాము. ఆ తర్వాత ఒకసారి అపోస్తుల కార్యము 20:7 ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని వాక్య భావంలో అపోస్తుల కార్యము 20:7 ఒకసారి చూద్దాం. లెట్ us see. ఆదివారమున మేము రొట్టె విచ్చుటకు కూడినప్పుడు, చాలమ్మా ఇంకా అందులోకి పోను, వాక్యాల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇంట్రడక్షన్లో ఉన్నాను కాబట్టి. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఆదివారము మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాము. శిష్యులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆదివారము పునరుద్ధాన పండుగ. ఆదివారం రొట్టె చూసినట్టే సంవత్సరానికి 52 వారాల పాటు ఈ పండుగను మనం జరుపుకుంటాం. హల్లెలూయా! This is the most celebrated festival. Easter is the most celebrated festival because we celebrate it on every Sunday. Hallelujah! ఈ పునరుద్ధాన ఆరాధన అంటే ఒక ఈస్టర్ రోజు ఆరాధించిపోయేది కాదు. ఎవ్రీ డే ఈజ్ ఏ రిజరెక్టెడ్, ఎవ్రీ సండే ఈజ్ ఏ రిజరెక్టెడ్ సండే. పిల్లల పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకున్న ప్రభువును, ఆ యొక్క ప్రభు చేసిన కార్యమును, ఆయన పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉంటాము. అందుకే సంవత్సరానికి 52 మార్లు, ఇన్నిసార్లు ఏ పండుగ కూడా ఎవరు ఆచరించారని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్రీ సండే వి సెలబ్రేట్ ది ఈస్టర్ ఫెస్టివల్. దేవుని వాక్యం మొట్టమొదటి చిన్నప్పుడు లెట్ us go into వాక్య భావంలోకి వెళ్దాం పిల్లలు. లెట్ us go into పిల్లలు దేవుని వాక్య భావం చూసినప్పుడు మొట్టమొదటిగా స్త్రీ
శిష్యులు ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ద ప్రాబ్లమ్ వాస్ ది స్టోన్. ఆ యొక్క సమాధి మీద మూయబడి ఉన్న రాయి వాళ్ళ సమస్య. దేవుని వాక్యంలో చూసినప్పుడు అప్పుడు వారి ఆలోచన ఏంటంటే ఆ యొక్క రాయిని ఎవరు మన కొరకు దొరలిస్తారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం కదమ్మా. ఈ పునరుద్ధానంలో నీవు నేను నిజంగా ఈరోజు తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్త్రీలు ఎప్పుడైతే ఆ యొక్క ఆదివారం రోజు ఉదయకాలము ఆ చీకటి సమయంలో ప్రభు యొక్క దేహమును వారి పర్ఫ్యూమ్స్ అవి అనాయిట్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు వారి యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టు డూ దట్ ద ప్రాబ్లం వాస్ దట్ స్టోన్. ఏదైతే రాయి ఆ మూత ఉన్నదో, ఏదైతే మూయబడి ఉందో అది చాలా పెద్ద రాయి అని వాక్యం తెలియజేస్తుంది. ఆ రాయి మన కొరకు ఎవరు దొరలిస్తారన్న భయముతో బాధ ఆలోచనతో వెళ్తున్నట్టుగా చూస్తాం. They were in the sorrow, but the problem was that stone. ఈ పునరుద్ధాన విషయంలో పిల్లరా ఈ రాయికి ఉన్న ప్రత్యేకత ఏంటి పిల్లరా? ఆ రాయి గురించి వాళ్ళంతా ఒకవేళ ఎందుకంటే వాళ్ళు అంత ఆయాసపడుతూ వెళ్తున్నారు, ఎవరు చేస్తారని పిల్లలు. ఒకవేళ పిల్లరా ఈ రాయి కనుక ఎవరు దొరలిస్తారని వారు అనుకున్నట్టే ఎవరైనా మనుషులు ఒకవేళ దొరలించి దీన్ని ఓపెన్ చేసి ఉంటే దీనికి ఇంత ప్రత్యేకత ఉండేది కాదు. ఒకసారి చూద్దామా మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త దేవుని వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us read. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండున్నాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దేవుని వాక్య భావంలో ఈ పునరుత్థానం ఒకవేళ కనుక అది మానవులైన ఆ రాయి పొరలించి దేవుని దూత, ఇట్ వాస్ ది డూయింగ్ ఆఫ్ ది లార్డ్. యేసు ప్రభు అని యొక్క పునరుత్థానము తనైన దేవుడు ఆ దూతకు అప్పచెప్పినట్టు చూస్తాం. ఇది దేవుని కార్యమైంది. దేవుడే ఆ రాయిని దొరలించి ఆ దూత దొరలించిన దూత ఆ రాయి మీద కూర్చున్నట్టుగా చూస్తాం. ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్. దేవుని యొక్క కార్యమైన దేవుని వాక్యమాల చూసినప్పుడు ఈ పునరుద్ధానముని గురించి మాట్లాడితే పునరుద్ధానము ఇది ప్రభు కార్యము, ప్రభు చేసిన కార్యమని నీవు నేను నమ్ములాగా దేవుని దూత చేసిన. ఒకవేళ మనుషులు కనుక చేసి ఉంటే ఆ యూదుల మధ్యలో అక్కడ ఒక వార్త ఉందంటే ఏం వార్త ఉందంటే మేము పడుకున్నప్పుడు వారి శిష్యులు వచ్చేసి ఆయన శిష్యులు వచ్చి ఆ రాయిని దొరలించి ప్రభు దేహమును ఎత్తుకెళ్లారని చెప్పారు. ఒకవేళ పునరుద్ధానము ఒకవేళ మనుషుల వల్ల జరిగి ఉంటే ఒకవేళ ఆ రాయి దొరలించ ఉంటే ఇదే మాట సర్క్యులేషన్ లో ఉండేది. కానీ ఈ కార్యము దేవాతి దేవుడే చేస్తున్నాడు. దిస్ వర్క్ ఇస్ డన్ బై ది ఆల్మైటీ గాడ్. ఇసెంట్ ఎసెన్షియల్స్. పునరుత్థానము యొక్క ప్రత్యేకత ఉంది. ఇది దేవుని కార్యమై ఉన్నది. నీవు నేను నమ్మవలసింది. అందుకే శిష్యులు ఆ యొక్క స్త్రీలు వెళ్తున్నారు. ఎవరు చేస్తారంటే అంటాడు గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఆ యొక్క పునరుద్ధానములు ఇది నా వల్ల నా ప్రణాళిక కాబట్టి దీన్ని జరిపిస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు తన గురించి ఒక మాట అంటాడు. అమ్మ చనిపోక ముందు ఒక మాట అంటాడు. ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రభువు తన యొక్క పునరుద్ధానముల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాం. నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎందువలనంటే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడైనను నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు అధికారము గలదు. దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము గలదు. యేసు ప్రభు వారు తన పునరుద్ధానముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాణముని గురించి మాట్లాడుతున్నప్పుడు నో వన్ కెన్ టేక్ మై లైఫ్, ఐ లే ఇట్ డౌన్ బై మై సెల్ఫ్, ఐ టేక్ ఇట్ బ్యాక్ అంటాడు. దేవుని వాక్యం ఆలోచన దాన్ని పెట్టడానికి తీయడానికి అధికారము గలవాడు. బికాస్ హీ ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ఈ పునరుత్థానములో పిల్లరా, ఈ పునరుత్థానం ఒకవేళ నిజంగా పునరుత్థానంలో శిష్యుల పాత్ర ఉంటే అది పునరుద్ధానం శక్తిమంతుడు ఏది కాదు పిల్లలు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆ పునరుద్ధానం ఎందుకు శక్తిమంతుడు ఏంటంటే దేవుని కార్యము. అది చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు కాబట్టి తనైన దేవుడు మరి లేఖనాల్లో రాయించినప్పుడు ఈ విల్ నాట్ అలౌ హిస్ అనాయింటెడ్ టు డికే అంటాడు పిల్లల. తన అభిషేక్తుని కుళ్ళడానికి ఆయన పర్మిషన్ ఇవ్వడు. ఆయన తిరిగి లేపుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ పునరుద్ధ కార్యము ఇది దేవుని కార్యము. భూమిని ఆయన పట్టి పెట్టలేకపోయింది.
సమాధి ఆయన ఆపలేకపోయింది, మరణం ఆయన ఆపలేకపోయింది. ఆ పునరుద్ధానం ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ప్రాణం మీద అధికారము గలవాడు కాబట్టి తిరిగి లేచినట్టుగా చూస్తాం. Is risen. This is the work of the God. చాలాసార్లు కూడా ఈ పునరుద్ధాన కార్యములో ఉన్న ప్రతి అర్థకును, దేవుని యొక్క శిలువ సువార్తమాన ప్రతి అర్థకును, ప్రతి రాయిని దేవుడు తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క ఒకవేళ నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే గాడ్ ఈస్ ఏబుల్ టు బ్రింగ్ ది రిజరక్షన్ బ్యాక్. ఆ పునరుద్ధాన అనుభవంలో నీవు నేను ఉండాలని దేవుడు ఆశించగలడు. ఇది దేవుని కార్యము కాబట్టి ఈరోజు మన అందరము యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్నాము. You believe that this is the act of God. దేవుని యొక్క క్రియ, దేవుడే చేస్తున్నట్టుగా చూస్తాం. తన దూతను పంపించాడు. ఒకసారి 28వ వచనంలో చూసినప్పుడు, అధ్యాయంలో 2వ వచనం ముందు అంటే ఒకసారి చూద్దాం. ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి 28వ అధ్యాయం మత్తయి సువార్త ఆ 2వ వచనం మీద చూడండి. ఆ యొక్క రాయి దొర్లించే ముందు ఏం జరుగుతుందో ఒకసారి లెట్ us see. ఒకసారి చూద్దాం దేవుని వాక్యమాలలో. మత్తయినా 28 తెలుగులో ఇంగ్లీష్లో చదువుతాను కాబట్టి అప్పుడు మహాభూకంపము దేవుని యొక్క ఆ కార్యముకు దేర్ వాస్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్ అంటాడు. దేవుని యొక్క కార్యములు దేవుడే చేస్తున్నాడానికి సాదృశ్యముగా అక్కడ మహాభూకంపం వచ్చిందంట. ఆ కార్యం జరిగే ముందు అంటాడు. ఇంకోటి మేము దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము చివరి భాగంలో చూసినప్పుడు ఆ యొక్క పునరుద్ధానము ఆ జరగకూడదని వారందరూ కూడా ఆ సమాధిని భద్రపరుచుకున్నట్టుగా చూస్తాం. దే హ్యావ్ సెక్యూర్డ్ ది టూమ్ అంటాడు. 62 నుంచి గమనిస్తే కనుక వారు పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా చూస్తాము. అక్కడ ఆ సీల్ వేసిన పడేట్టుగా చూస్తాం. అంతేకాకుండా అక్కడ సోల్జర్స్ వేర్ డిపోటెడ్ దే. ఆ సమాధిని వారు ఎంత చేయగలుగుతారో అంత భద్రపరుచుకున్నట్టుగా చూస్తాం. దే డిడ్ ఎవ్రీథింగ్ దే క్యాన్ డూ. ఎందుకు ఈ పునరుద్ధానం గొప్పదంటే అది దేవుని వల్ల జరిగింది. అది ఏ మనుషుడు ఆపగలిగింది కాదు. కాబట్టి ఇది శక్తివంతది, ఇది దేవుని కార్యమై ఉన్నది. ఈ పునరుద్ధానంలో నీవు నేను let us believe this is the act of God. దేవుని యొక్క క్రియ ఉంది. ప్రాణమును ఆయన మన కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య తనకు తానే తిరిగి లేచాడని, ఆ పునరుద్ధానము శక్తిమంతులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండో విషయంలో చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, అక్కడే మన మత్తయి సువార్తలో చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ పునరుద్ధానమైనప్పుడు యేసు ప్రభువుని ఎవరైనా చూచారా? కానీ ఎనీబడీ హస్ సీన్ యేసు ప్రభు లేచింది ఎవరైనా చూసారా? లేచిన తర్వాత చూశారు ప్రభు. లేచినప్పుడు ఎవరైనా చూశారు? ఎవరు చూడలేదు. నేను అవసరం అయిపోయింది. ఇదో క్వశ్చన్ మాకు కదా ఉంటుందా లేదా? యేసు ప్రభు లేచినప్పుడు చూసిన లేదు. ఆ సమాధి రాయి తొలగింపబడ్డది, కానీ ప్రభు లేచింది ఎవరైనా చూశారంటే నో వన్ హస్ సీన్. అంతేనా? ఎవరైనా చూశారంటే ఎవరు చూడలేదు. ప్రభు లేచింది ఎవరైనా చూశారు? ఎవరు చూడలేదు. మరి ఎలా నమ్మడం ఎలా? హౌ షుడ్ ఐ బిలీవ్? మాథ్యూ లేదా అక్కడ చూసినప్పుడు 28:5-6 వచనాలు చూద్దాం. పిల్లరా అక్కడికి ఆ స్త్రీలు వచ్చినప్పుడు అక్కడ చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. 5-6 వచనాలు. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడదా యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే ఏ యోహాను సువార్తలో అయితే చెప్పాడని ప్రాణం పెట్టి తీసుకుంటున్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచెను అంటాడు దేవుని వాక్యం. దిస్ ఈజ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. దిస్ నాట్ తలసలి రోజులు నేను నమ్మాలా లేదా అంటే దేవుని మాటను నమ్మడానికి సిద్ధంగా అంతే. యు షుడ్ బిలీవ్. Because this is not a message of any man. It is a message from the God to the people.
దేవుని దూతలు యేసు ప్రభు వారి పునరుద్ధానములు మొట్టమొదటిగా ప్రకటిస్తున్న దేవుని దూతలై ఉన్నారు. ఆయన లేచిన సంగతి, ఈజ్ రిసన్ అన్న సంగతి ఆ దేవుని దూతలు ప్రకటిస్తున్నారు. ఇట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. చాలాసార్లు ఈరోజు దేవుని వాక్య భాగం, ఈ యోహాను సువార్త మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు చాలాసార్లు కొన్నిసార్లు నిజంగా నమ్మాలా లేదా నా ఆలోచన అంటారు. నిజంగా ప్రభు లేచాడా లేదా నమ్మాలా లేదా అని అనుకుంటాడు. ఈవెన్ శిష్యులకు కూడా అలాంటి ప్రాబ్లం ఉండే. యేసు ప్రభువు ఆయన లేచిన తర్వాత శిష్యులకు వచ్చి తాను చూపించుకున్నాడు, నేను సచ్చి ఉన్నాడు. అప్పుడు ప్రభువును చూడగానే వారు భయపడ్డారంట. ఈయన ఆత్మేమో, ఈయన వచ్చినవాడు లేచినవాడు మనిషి కనబడి చనిపోయిన వాడు తిరిగి కనబడితే ఏమనుకుంటాం మనము? ఫస్ట్ ఏమంటాం? దయ్యం. బాబు దయ్యం కాదురా దేవుడు అని అంటే, దయ్యం కాదురా బాబు దేవుడు, నీకు దయ్యంలా కనబడుతున్నాడు కానీ ఐఎమ్ యువర్ లార్డ్, నేను మీ దేవుణ్ణి. ఇగో చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు. స్పిరిట్ డజంట్ హ్యావ్ ది ఫ్లెష్ అంటాడు. ఈ షోడ్ హిమ్ ఇన్ అ ఫ్లెషీ వే. ఆయన శరీర రూపంగా వారు చూపించుకున్నట్టుగా చూస్తాం. ఇది జరిగినప్పుడు అక్కడ తోమా లేడట. మన ఇండియాకి వచ్చిన తోమ, అందుకే ఇండియా మనకు అనుమానం ఎందుకంటే మన ఇండియాకి వచ్చినోడు అనుమానస్తుడు కాబట్టి. తోమ లేడంట. తోమ అంటాడంట. తోమ లేకపోతే శిష్యులు అందరూ ప్రభు చూసి ప్రభు మాట్లాడినాక, ప్రభుని మేము చూచాము, దేవుడు లేచాడు, ప్రభు తిరిగి లేచాడు, యేసయ్యని మేము చూచామంటే వాళ్ళందరట తోమానట. నేనేటో నమ్ముతాను? నేను నువ్వు నమ్ముతావు? నేను నమ్మా. నేను ఆయన చూస్తే కానీ ఏమంటాడు, ఆ గాయములో వేలు పెడితే కానీ నేను నమ్మను అంటాడు. మరలా 8 దినాల తర్వాత మళ్ళీ శిష్యులు అందరూ ఉన్నాడు అక్కడ. తోమా కూడా మళ్ళీ ప్రభు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానము కలుగునుగా అన్నప్పుడు అక్కడ తోమాను ప్రత్యేకంగా పిలిచాడు. కామెన్సీ, ఎందుకంటే వీళ్ళందరూ నమ్మారు కానీ తోమాను నమ్మలేదు. ఇంకా నమ్మని వాళ్ళు ఉంటారా? పునరుద్ధానం యేసయ్య తిరిగి లేచాడని నమ్మని వాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. ఇది పరలోకపు మెసేజ్. నువ్వు నమ్మకపోతే గాడ్ వాంట్స్ టు ప్రూవ్. ఆయన వచ్చి తోమాతో అన్నాడు, రా వచ్చి నీ వేలు పెట్టి కమన్ ఫీల్ అండ్ సీ అంటాడు. అప్పుడు తోమా ప్రభువా అన్నప్పుడు తోమాతో అన్న యేసయ్య అన్న మాట, చూచి నమ్మిన వారి కంటే చర్చ బ్లెస్సింగ్ ధన్యులు. హల్లెలూయా. మనం చూసాము, చూడకుండా నమ్ముతున్నాం కదా, మనం ధన్యులమే. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇఫ్ యు బిలీవ్. విశ్వాసం అంటే ఏం తెలుసమ్మా? దేవుడు చెప్పిన మాట నమ్మడు. నిజంగానా కాదా అంటే విశ్వాసం కాదు కదా. నిజమా కాదా? ప్రభా నిజంగా కాదా? నిజంగా లేచాడా లేదా? తోమాలా నీకు నేనంటే కనుక నిజంగా విశ్వాసం కాదు. విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్టుగా నమ్మడము. విశ్వాసం అన్నది దాని డెఫినేషన్, విశ్వాసం డెఫినేషన్ ఏంది? ఏమో యేసయ్య నాకేం తెలుసు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపము. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏదైతే ప్రభు యేసు రక్తము ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావో, వాట్ యు హోప్, వాట్ యు బిలీవ్, దట్ ఈస్ ద రియల్ థింగ్, దట్ ఈస్ యువర్ ఫెయిత్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంచిన నీవు నేను కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా, యు బిలీవ్ ది మెసేజ్ ఆఫ్ ది హెవెన్. ఆ పరలోకపు యొక్క ఆ యొక్క సందేశములు శిష్యులు ప్రకటించిందంతా కూడా యేసయ్య యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఆమె ఏది పడుతుంది ప్రకటించింది. దే ఓన్లీ ప్రీచ్ అబౌట్ ది క్రైస్ట్ రిజరక్షన్. పేతురు అంటాడు కదా, మొదటి ప్రసంగంలో అంటాడు కదా, యేసును తండ్రి పంపించినప్పుడు ఆయన మీ మధ్యలో అనేక అద్భుతమైన సూచక క్రియలు ఆయన చేశాను, కానీ మీరు మూర్ఖుల ద్వారా ఆయన్ని పట్టి సిలువకేసినారు. ఆ యేసును తండ్రి మృతుల్లోంచి తిరిగి లేపాడంటాడు. ఐఎమ్ ప్రీచింగ్ దట్ క్రైస్ట్ అంటాడు. దేవుని వాక్యం చూసి ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసు పునరుద్ధరణ యేసుని గురించి ప్రకటిస్తూ అంటాడు పౌలు అంటాడు, పేతురు అంటాడు, పౌలు అంటాడు, వి ప్రీచ్ ది క్రైస్ట్ హూ హాస్ బీన్ క్రూసిఫైడ్. సిలువ వేయబడ్డ యేసుని మేము ప్రకటిస్తున్నాం. వీ హ్యావ్ టు ప్రీచ్ క్రైస్ట్, ది లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు ఎంత ప్రేమించాడంటే మానవుల్ని విమోచించడానికి, మానవులు ఎంత ప్రేమించాడంటే ఆయన రక్తము ద్వారా విమోచించి ఆ నిత్య జీవంలో మనం ఉండాలని మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను ప్రకటించడం. ప్రీచ్ ది గాడ్ who loves us so much, love this world అంటాడు. చాలాసార్లు అంటారు యేసయ్య అంటే యేసయ్య లోకం అంటే యేసయ్య క్రైస్తవులు కాదండి, లోకంను ప్రేమిస్తాడు. ఇదిగో లోక పాపము తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఒక క్రైస్తవుల పాపము కాదు, లోక పాపము తీసుకుపోయే దేవుని గొర్రె పిల్లని వచ్చాడు.
యేసును నమ్మిన ప్రతి వారిని కూడా యేసు రక్తంలో పరిశుద్ధునిగా చేసి ఆ నిత్య జీవమునకు అర్హత కలిగ చేయడానికి ఆయన వచ్చాడు. ఈరోజు నిజంగా యూ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్. ఈరోజు పునరుద్ధానం ఉంటుందా? నీవు నేను నిజంగా ఆ పునరుద్ధానాన్ని నమ్ముతున్నావా? నమ్మకపోతే ఏం జరుగుతుందో ఒకసారి 2-3 మాటలు చూపించు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఒకసారి లెట్స్ గో పిల్లలు, ఒకసారి దేవుని వాక్యమాలను చూద్దాం. దేవుని వాక్యమాలను ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూద్దాం బ్రదర్. 2-3 వచనాలని. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, పౌలు అంటున్నాడు, ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ రైజ్డ్, అనుకుందాం ఒక మాట, ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోయినుంటే మేము చేయు ప్రకటన, వాట్ ఎవర్ వి ఆర్ ప్రీచింగ్ ఈజ్ ఇన్ వెయిన్ అంటాడు పౌలు. అంటే నేను ప్రకటిస్తున్నంత కూడా ఇట్స్ నథింగ్ అంటాడు. ఒకవేళ యేసయ్య గాక పునరుద్ధానుడు అవ్వకపోయినుంటే నా ప్రకటన అంతా కూడా అది వ్యర్థమే అంటాడు. ఏమంటాడమ్మా? యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్ అంట. చాలాసార్లు దేవునిలో విశ్వాసం ఉన్నాను, విశ్వాసాన్ని కాదు, ఆ పునరుద్ధానంలో నేను నమ్మను అంటే యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్. విశ్వాసము అది పనికిరానిగా ఉంటుంది. దేవుని వాక్యం ఈరోజు నీతో, ఈరోజు పునరుద్ధానం నీవు నేను నిజంగా యేసు పునరుద్ధానాన్ని నమ్ముతున్నామా లేదా? ఒకసారి యు బిలీవ్ ఇన్ ది గాడ్స్ మెసేజ్, ఆ యొక్క దేవుని మెసేజ్. అంతేకాకుండా పిల్ల 2 పిల్లలు చూద్దాం. 17వ వచనం కొందాం. ఒకసారి చూద్దాం పిల్లలు ఏమంటారు చూద్దాం. యేసు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములో. యేసయ్య ఒకవేళ లేవలేదు అని అనుకుంటే నీ విశ్వాసము వ్యర్థము. ఒకటి. రెండవది పిల్లరా, యేసయ్య ఒకవేళ లేవలేదు, నువ్వు నమ్మలేదు, కానీ నువ్వు నమ్మలేకపోతే, పునరుద్ధానం లేకపోతే నీ పాపము నీ మీద నిలిచి ఉంటుంది. ఇట్ విల్ నాట్ గో. ఇక్కడ రీజన్ హి డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఆయన చనిపోయిన కారణం ఏంటంటే మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఒకవేళ ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదు అంటే నీ పాపాలు అలాగే ఉన్నాడు, నీ పాపం క్షమించబడి. ఆయన చనిపోయింది నీ పాపం కొరకు. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఈజ్ నాట్ రీజన్, దెన్ యువర్ సిన్ స్టేస్ ఆన్ యూ. నీ పాపము నీ మీద నిలిచి ఉంటుంది. ఆ అధ్యాయంలో 32వ వచనం చూడమ్మా, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోయారు వాక్యం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములలో పోరాడిన ఎడల నాకు లాభమేంది? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక దేవుని వాక్యం చాలా ఏమంటాడు? ఒకవేళ మృతులు లేవకపోతే నువ్వు నేను ఆరాధించడం ఎందుకమ్మా? తిని తాగి హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. నిత్య జీవము లేకపోతే, పునరుద్ధానము లేకపోతే, ఇట్స్ బెటర్ టు ఈట్ అండ్ డ్రింక్. వై స్టే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్? పాల్ అంటాడు. ఒకవేళ వై స్టే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు డోంట్ బిలీవ్ ది రిసరెక్షన్, ఆ పునరుద్ధానాన్ని నమ్మనప్పుడు వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఈట్ అండ్ డ్రింక్ అండ్ ఎంజాయ్, వన్ డే యు విల్ డై. భూమి మీద పుట్టాము, చస్తాము, ఇంతే అనుకుంటే కాన్సెప్ట్. నీకు నిత్య జీవం లేదు, నీకు మరలోక జీవం లేదు. ప్రభు శిలువ రక్తం ద్వారా నువ్వు ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తావు, ప్రభుతో నిత్యము జీవిస్తావు, ఆ పునరుద్ధాన అనుభవం నాకు ఉంటుంది అనుకుంటే there is some meaning. If you don't believe, if you don't trust, your sin will not go, your faith is in vain. It is waste to be in the presence of the God. పౌలు సంఘానికి రాస్తూ మాట అంటాడు, క్రీస్తు లేపబడ్డాడు. You believed because it is a message of the God. ఇది దేవుని యొక్క సందేశము. ఇట్స్ అ మెసేజ్ ఫ్రమ్ హెవెన్. ఇది లోక సంబంధమైన, పరలోక సంబంధమైన సందేశము దేవుడు పంపిస్తున్నాడు. దాని ప్రభువుగా యేసు ప్రభు వారు అనేక మార్లు తను చూపించుకున్నాడు. మొదట మరియకు చూపించాడు, ఆ తర్వాత తన శిష్యులకు చూపించుకున్నాడు, ఆ తర్వాత 500 మంది ఆయన అమరులైనప్పుడు చూశాడు. ఆయన చివరిగా పౌలు కూడా దమస్కు మార్గంలో తను దర్శనం. న్యూ టెస్టమెంట్ రైటర్ హి సెడ్ దట్ ఐ హావ్ సీన్ జీసస్, లాస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ సీన్ జీసస్ who has been resurrected. అంటే పునరుత్థాన యేసుని నేను చూచానని పౌలు అంటాడు. అనేకమైన అంటేగా అపోస్తలుల కార్యం 40 దినాల పాటు ఆయన భూమి మీద ఉండి సంచరిస్తూ తాను సజీవుడిగా శిష్యులకు చూపించుకున్నట్టుగా చూస్తాం. మన వాక్య భాగంలో పిల్లరా
కొన్ని నిమిషాలు ఇందులోంచి కొన్ని ధ్యానిస్తాం పిల్లరా. మొదటి పిల్లరా దేవుని యొక్క కార్యమైంది. రెండోదిగా చూసినప్పుడు ఇది దేవుని యొక్క సందేశమైంది. యేసు ప్రభు వారు దాన్ని నిరూపించినట్టుగా చూస్తాము, తను సజీవుడిగా చూసినాడు. మూడోదిగా వచ్చినప్పుడు మన వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరియ పిల్లరా ఈరోజు వాట్ షుడ్ బి డూ, మనం చేయవలసిందట. మొట్టమొదటి చూసినప్పుడు ఒక వచనం చూద్దాం పిల్లరా. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు లేటెస్ట్ పిల్లర్ 3 విషయాలునే ఫాస్ట్లో చెప్పడం. నాకు 10 నిమిషాలు టైం ఉంది. ఐ ట్రై టు క్లోజ్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారి మరియ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్లో చూద్దాం పిల్లర్. దేవుని వాక్యమాలో లేటెస్ట్ పిల్లర్ ఒకసారి చూద్దాం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? మరియతో అడుగుతున్నాడు, వై ఆర్ యు క్రైంగ్, వై ఆర్ యు క్రైంగ్ అన్నప్పుడు ఎవరిని వెతుకుచున్నావు అంటుంది. చాలా చాలా ఈరోజు దేవుని వాక్యమాలో పునరుద్ధాన అనుభవంలో ఎప్పుడైతే దేవుని దూతలతోటి తను తెలుసుకుందో ప్రభు లేచాడని నేర్చుకున్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా వారందరూ కూడా దే లాస్ట్ దట్ హోప్ అండ్ దే లెఫ్ట్ దట్ ప్లేస్. అంతేనా? 10వ వచనం ఏమని అందరూ వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. యేసు ప్రభు అయ్యా చనిపోయాడు, ఆయన తిరిగి లేస్తాడు అని కూడా సమాధి దగ్గరికి వస్తే సమాధి ఖాళీ ఉంది. సమాధిలో ఉన్నాడు, ఆయన ఎక్కడ పోయాడో తెలియదు. కాబట్టి దే లాస్ట్ దే హోప్. తిరిగి వెళ్ళిపోయారు, వారి పనుల్లోకి వెళ్ళిపోయారు. మరి అక్కడే ఉన్నట్టుగా చూస్తా. యేసు ప్రభు మరియ, యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు మరియను వెతుకుతున్నాడు. అమ్మ నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అంటూ దేవుని వాక్య భావంలో ఈ పునరుద్ధానుభవంలో నిజంగా యేసయ్య వెతికి లేచాడు. యేసయ్య నా కొరకు శిలువ కార్యం చేశాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు నమ్మితే మొదటి కార్యము మరియలా నువ్వు ప్రభును చూడాలనుకుంటే నువ్వు మొట్టమొదటి చేయాలి, ప్రభుని వెతకడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు సీక్ ది లార్డ్ అండ్ ద సేవియర్. యేసయ్యను వెతకాలి. సంగమా దేవుని మాట్లాడుతున్న మాట నీతో మాట్లాడు. యు సీ ది లార్డ్ యువర్ సేవియర్. నేను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను నిజంగా నువ్వు వెతుకుతున్నావా అంటాడు కదా. నేను ఆయన కనుగొనే వరకు ఆయన విన్నాను. షీ వాస్ లుకింగ్ ఫర్ జీసస్. ఆయన అందరూ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఆమె ఉంది. ఏమంటుంది, నేను నా ప్రభువును వెతకాలి, నా ప్రభువుని కనుగొనాలి, ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలని ప్రభువును వెతుకుతున్నట్టుగా చూస్తాం. ఈరోజు పునరుద్ధారణ అనాగలను నీవు నేను నిజంగా దేవుని వెతుకుతున్నావా? డు వి రియల్లీ సీక్ లార్డ్? ప్రశ్న. నిజంగా డు వి సీక్ లార్డ్? నిజంగా దేవుని వెతుకుతున్నామా? ఇప్పుడు అడగాలి, దేవుని ఏడ వెతకాలండి? ఆయన అప్పుడంటే శరీరంలో ఉండే, ఆయన భూమి మీద ఉండే కాబట్టి ఆమె వెతికిందంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఏడ వెతకాలి? దొరుకుతాడా యేసే? దొరుకుతాడా యేసే? వెతికితే దొరుకుతాడా? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడైనను. ఆ వాక్య దేవుడు నీ వాక్యం రూపంలో నీ బైబిల్లో ఉన్న వాక్య దేవుని వెతికితే యూ విల్ ఫైండ్ జీసస్. యూ హ్యావ్ టు సీక్ హిమ్. వితౌట్ సీకింగ్ యూ కెనాట్ ఫైండ్ జీసస్. యూ హ్యావ్ టు సీక్ హిమ్. దేవుని వెతకాలి, దేవుడిని వెతకాలి. ఏ వ్యక్తి అయినా, ఏ మానవుడైనా దేవుని వెతకకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలాగని వెళ్ళిపోయింటే మరి ఆమె కూడా ఎప్పుడు యేసు ప్రభుని కనుగొనేది కాదు. షీ సీక్ ది జీసస్. చాలాసార్లు వెతుకుతుంటాం మనం, ఎక్కడెక్కడ వెతుకుతుంటాం. దేవుని వాక్యం బాగుంది. శిష్యులతో దూత అన్నమాట ఏం తెలుసా? మీరేలా సజీవుని మృతుల్లో వెతుకుతున్నారంట. చాలాసార్లు వెతుకుతాం, కానీ ఎక్కడ వెతుకుతామంటే మృతుల్లో వెతుకుతుంటాం. వెతుకుతామమ్మా? మృతుల్లో వెతుకుతుంటామా? చాలాసార్లు వెతుకుతుంటాం, మృతుల్లో వెతుకుతుంటాం. వి సీక్ జీసస్ ఇన్ దట్ థింగ్స్. యేసయ్యా నాకు ఒక గృహం కావాలయ్యా, యేసయ్యా అది ఇస్తే నువ్వు దేవుడివయ్యా, అది ఇస్తే దేవుడు లేకపోతే దేవుడు కాదా? నీకు ఇల్లు ఇస్తే దేవుడు లేకపోతే కాదా? యూ సీక్ లార్డ్ ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ కార్, ఇన్ యువర్ షాప్. చాలాసార్లు ఏదో మృతమైన వాటికి, ప్రాణం లేని వాటి విషయాల్లో దేవుని వెతుకుతున్నాం. వి ఆస్క్ గాడ్ టు ప్రూవ్ దట్ హి ఈస్ గాడ్ బై గివింగ్ సంథింగ్. అండ్ ఈరోజు చాలాసార్లు యేసయ్యను మృతుల్లోనే వెతుకుతున్నాం. వి డోంట్ సీక్ ఇన్ ది. ఈరోజు నీ జీవం కొరకు యేసయ్య నువ్వు బ్రతికావు, నువ్వు తిరిగి లేచావు, నీ ఆత్మ నాలో ఉంచితే నేను తిరిగి లేస్తాను. ఐఎమ్ సీకింగ్ ఫర్ ది లైఫ్ అని వెతకం కాదు. వి సీక్ ఫర్ ది వరల్డ్లీ థింగ్స్. ఈ రోజు లోక సంబంధ విషయాల్లో యేసయ్యను వెతుకుతుంటాం. చాలాసార్లు వెతుకుతున్నాం కదమ్మా. సీక్లో వెతుకుతున్నాం. ఎప్పుడు మనకు అనారోగ్యం వచ్చినప్పుడు యేసయ్యా ఏడున్నవయ్యా నాయన, ఎంత బాధపడుతున్నాయా,
ఏసేను ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ పునరుద్ధాన ఏసేను ఆ పునరుద్ధాన అనుభవం ఉండడానికి షీ వాస్ సీకింగ్ టు బీ ఇన్ ది రిజరక్షన్ ఎక్స్పీరియన్స్. ఆ పునరుద్ధాన అనుభవంలో ఉండడానికి ఏసేను వెతుకుతున్నట్టుగా చూస్తాం. పునరుద్ధాన అనుభవంలో ఉండే ఆ ఏసే లేచాడు, ఆ పునరుద్ధాన అనుభవంలో ఉండడానికి వేస్తాడు. మనందరికి ఇష్టమైన వాక్యం ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం, శ్రీగణం 7వ అధ్యాయం మనందరూ తెలిసిందే. చిలక పలుకులకు అడుగుడి మీకు ఇయ్యబడును, తర్వాత తట్టుడి తీయబడను, వెతుకుడి దొరుకును. ఈ రెండిటితో మనకి సంబంధం ఉండదు. నా తలుపు తట్టము, ఏసే తలుపు తట్టము, నా ఆయన వెతుకం. అడుగుడి ఇవ్వబడు, అదేవా నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావంటే ఇస్తావు. ఇది నా మాట కాదు, నీ మాట. ఏసే మంచి ఫిట్టింగ్ పెడతాం కదా మనం. ఇది నా మాట కాదు ఏసే, నువ్వన్నావు అది అడుగు తీస్తాను. నేనన్నా నా మాటనా? నేను రాసుకున్నా బైబిల్లో, నువ్వే రాయించినావు, నువ్వే అన్నావు అడుగు తీస్తాను, అందుకే అడుగుతున్నా. అడుగుడి ఇవ్వబడి అన్నవాడు తట్టుడి తీయబడను, వెతుకుడి దొరుకును అన్నాడు కదా ఆయన. ఆ చెప్పిన మాట అందుకే డూ యూ సీక్ జీసస్ టుడే, డూ యూ సీక్ జీసస్? నిజంగా యేసుని వెతుకుతున్నావు. ఒక విశ్వాసిగా పునరుద్ధరణ అనుభవంలో ఉండి నువ్వు యేసుని తొలగించకపోతే, యేసు నీకు దొరకకపోతే, యేసుని కలగకపోతే, ఆ పునరుద్ధరణ అనుభవంలో ఉండకపోతే, చాలామంది పునరుద్ధరణ అనుభవంలో వస్తారు, యేసుని కలిగి ఉన్నా అంటారు, కానీ ఇంకా భయం ఏముంటుందంటే చేస్తే పరలోకం పోతామో లేదు, అయిపోయాయి. యేసు రక్తంలో కడగబడి యేసయ్యను కలిగి ఉండి అనుభవంలో ఉండి నేను నరకానికి పోతాను, నేను పరలోకానికి పోతాను, లేకపోతే ఏం అనుభవం? అది పునరుద్ధరణ అనుభవం ఎట్లయితే? యేసయ్య ఎక్కడ పోయాడు? పరలోకానికి వెళ్ళింది కదా. నువ్వు యేసయ్యను వెతికితే, యేసయ్యను కలిగి ఉంటే యూ విల్ బీ ది పారడైస్ అంటాడు కదా. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు లేనిచో మీకు చెబుతూ, నేను చోటున మీరు లాగా మరలా వచ్చి తీసుకుపోతా అన్నాడు. ఆయన అన్నీ పక్కగా పెడతామా, పక్క ఇంట్లో బాగున్నాయి రూమ్లో అక్కడ పక్క పెడతాన్నాడు. ఏమన్నాడు? నేనుండు చోటు మీరుండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తాడు. ఇఫ్ గాడ్ సేస్ దట్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ యూ ఫర్ మీ, యూ విల్ బీ విత్ హిమ్. ఆయనతో మీరు ఉంటారు. ఇఫ్ యూ సీక్ హిమ్, ఇఫ్ యూ ఫౌండ్ హిమ్, యేసుని కలిగి ఉంటే మీరు ఆయనతో ఉంటారు ఖచ్చితంగా. దేవుని వాక్యం చెప్తున్నారు, మీరు సీక్ హిమ్. ఈరోజు మరీ వచ్చేస్తుంది కదా, ఒక సీక్ గురించి మాట్లాడమని ఈరోజంతా మాట్లాడుకోవచ్చు. నా సమయం తక్కువ ఉంది కాబట్టి దట్ మీ గోయింగ్ టు అనదర్ 2 things. రెండో చూసినప్పుడు దేవుని వాక్య భావం చూసిన 17వ వచనం కోసం వద్దాం. లెట్స్ సీ ది 17th verse ఏమంటుందో. నన్ను ముట్టుకొనవద్దు. ఇంగ్లీష్లో అంటాడు, డూ నాట్ హోల్డ్ ఆన్ టు మీ. ఏమైనా అర్థమైందమ్మా? యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. సంతోషంతో ఆమె పరిగెత్తుకొని ప్రభువుని పట్టుకోవాలని, ప్రభువుని కాకులిచ్చుకోవాలని, ప్రభువుని కలిగి ఉండాలని ఆమె ఎంతో సంతోషం. డూ నాట్ టచ్ మీ అంటుంది. ఎట్లుంటుందమ్మా? పుసుకున్నారు ఇట్లా ప్రేమతో చాలా ఏళ్ళ తర్వాత కనబడాలి, ఉరికిపోయి పట్టుకోవడం, ఆగాడిని ప్లీజ్ అన్నావు అనుకో, ఎట్లుంటుంది? ఏమా ముందు రా అంటే కూడా తర్వాత సార్ నేను ఎందుకు వస్తా అంటావు కదా, అనువనే కదా, అవునా కదా? షీ వాజ్ సో చార్మ్, ఫుల్ ఆఫ్ జాయ్. నిజంగా ప్రభు నిజంగా లేడనుకున్న ప్రభు నాకు కనబడ్డాడు, నా యేసయ్య కనబడ్డాడు. ఆ సంతోషంలో ప్రభువును పట్టుకోవడం. గాడ్ సేస్ డోంట్ హోల్డ్ ఆన్ టు మీ. స్ట్రేంజ్ థింగ్ కదా. మన యేసయ్య ఏంది ఇంత ప్రేమించేవాడు, ఆమె కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నన్ను ముట్టుకోవద్దు, నన్ను పట్టుకోవద్దు అని అంటూ ఎందుకు అంటున్నాడు యేసయ్య? వై జీసస్ ఇస్ సేయింగ్ డు నాట్ హోల్డ్ ఆన్ టు మీ? ఎందుకు నన్ను పట్టుకోవద్దు? ఎందుకు వై హి సెడ్ దట్ డు నాట్ హోల్డ్ ఆన్ టు మీ? ఆమె ఎంతో ప్రేమతో వచ్చింది. నా ప్రభు ఎక్కడ మరల తప్పిపోతాడో, ఎక్కడ వెళ్ళిపోతాడో, లెట్ మీ హోల్డ్ హిమ్. ప్రభుని పట్టుకోవాలి. ప్రభు అమ్మ నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోతే, ఎవరు తీసుకెళ్ళదు. ఐ వాంట్ టు హోల్డ్ మై గాడ్. ఈరోజు దేవుడి వాక్యం ఈరోజు నిజంగా ఉరికినట్లేదు. ప్రభు మాట్లాడు చాలాసార్లు ఈ రోజుల్లో ఏంటంటే, ఆమెకి ఎట్లా భయం ఉందో మనకు కూడా అట్నే భయం ఉందా? ఏంటిది? వి విల్ హోల్డ్ ఆన్ టు ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అనే సువార్త మనమే పెట్టుకుంటాం. ఇది బయటకి వేస్తే ఎటు వెళ్ళిపోతుందో భయం అడ్డు పెట్టుకుంటాం. వీ డోంట్ ప్రీచ్ ఇట్. అవునే కాదు? ఎలా అంటే ఆ సమాధిలో యేసయ్య బయటకు వచ్చింది కానీ మనం ఆయన ఇంకా మూసేస్తూనే ఉంటున్నాం. వి విల్ హోల్డ్ హిమ్. ఈ లోకానికి మనం చెప్పమయ్యా నీ కొరకు ప్రాణం పెట్టినా తిరిగి లేచేయడం చెప్పడం లేదు. వి విల్ జస్ట్ వాంట్ టు హోల్డ్ హిమ్. అందుకే చేస్తుంది, డోంట్ హోల్డ్ ఆన్. యేసు ప్రభు చెప్తున్న సంఘంతో కూడా, వై ఆర్ యూ హోల్డింగ్ మీ?
Why are you holding the gospel? Why are you holding? యేసుప్రభు నీతో నాతో మాట్లాడతాను. మరి అంటుంది యేసుప్రభు ఎక్కడ యేసుప్రభు ఎక్కడ పోకపోతే లాభం ఏముంది? ఆయన సమాధులు ఉంటాయి, అయిపోతుంది, బయటకు వచ్చి లాభం ఏముంది? మరణం అయ్యాల్సి వచ్చిన యేసేను నువ్వు పట్టి పెట్టాలనుకుంటున్నావు. కొన్నిసార్లు ప్రేమ ఎక్కువైపోతే కూడా అది పిచ్చితనం అయిపోతుంది. అవుట్ ఆఫ్ మైట్ బి షీ వాజ్ బి డూయింగ్ ఇన్ అవుట్ ఆఫ్ లవ్ బట్ ద థింగ్ చాలాసార్లు ప్రేమలో ఉన్నప్పుడు ఏది చేయాలి అదే చేయాలి కదమ్మా. అడుపు నిండి దాకా పెట్టాలి, కుతికలకు వచ్చేదాకా పెడితే ఇంత బయటకు వస్తుంది కదా. అలాగే దేవుని ప్రేమ కూడా, ఇక్కడ ప్రేమను కూడా యూ డోంట్ హ్యావ్ టు హోల్డ్ గాడ్, యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. డూ నాట్ హోల్డ్. యేసు ప్రభు సమాధికి వెళ్ళి వచ్చాడు, కానీ ఈరోజు విశ్వాసుల మనసులో బందీగా అయిపోతున్నాడు. ఇక్కడ పట్టేస్తున్నాం ఆయన సువార్త, ఆయన లేచాడు ఆ పునరుద్ధరణంలో. వీ వాంట్ టు హోల్డ్ ఇట్. దట్స్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ విత్ ది చర్చ్. The problem, we are holding the resurrection, ఆ పునరుత్థానాన్ని we want to hold it. We are scared of losing it. యేసుప్రభుని ఎట్లా పోతే వెళ్ళిపోతాడేమో, యేసుప్రభుని దొరకడేమో, యేసుప్రభుని దూరం అయిపోతాడేమో, ఈ సువార్త వరకు అని చెప్పేస్తే, ఒకవేళ ప్రభుని గురించి చెప్పేస్తే ఇది వెళ్ళిపోద్దేమో, ఎక్కడ పోదామో అని ఇదే ఉంటుంది. Now go out. He has sealed you with the Holy Spirit until the redemption అంటాడు. ఎప్పుడంటాడు? ఆ యొక్క రిడమ్షన్ వరకు, ఎప్పుడైతే మోక్షం వరకు ఎవడంటాడు? He has sealed you with the Holy Spirit because He loves you. Hold you the Spirit. You want to hold that resurrection. God says, do not hold. Do not hold on to me. సంగతో అంటున్నాడు, don't hold this resurrection, the powerful resurrection of our Lord and the Savior, the powerful love which has shown on the cross. నిజంగా ఆ సిలువలో ఆయన ఎంత ప్రేమించాడో ఆయన చెప్పాడు. కాబట్టి ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. కెన్ ఐ టేక్ 5 moments? తీసుకోవచ్చా? పండుగ రోజు కూడా అయ్యగారు 5 minutes పడుతుంది. సీరియస్గా ఆల్రెడీ లుక్కులు సీరియస్ కనబడుతున్నాయి. రైట్, ఓకే, లెట్ మీ గో యాజ్ ఫాస్ట్. మూడోదిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆ 17వ వచనం చూద్దాం. చెప్పేస్తాను, ఫాస్ట్గా చెప్పేస్తాను, ఏం భయపడదు. ఫాస్ట్ అంటే 2 నిమిషాలు చెప్పేస్తాను. రైట్, ఓకే. యేసు ఆమెతో నేను తర్వాత నన్ను ముట్టుకొనవద్దు. గాడ్ ఈస్ సేయింగ్ వన్ థింగ్, డూ నాట్ డూ దిస్, డూ దిస్. యేసు ప్రభు ఒకటి చేయొద్దు అంటున్నాడు, ఒకటి చేయమంటాడు. సంఘాన్ని చెప్తున్నాం, ఒకటి చేయొద్దు అంటే డూ నాట్ హోల్డ్ ఆన్ మై రిజరక్షన్. అండ్ సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు టేక్ మై రిజరక్షన్ టు ద అదర్ పీపుల్. అంతే కదా? ఏమంటాడు? ఈ పునరుద్ధానాన్ని పట్టి పెట్టకు, ఈ పునరుద్ధానాన్ని ప్రకటించమంటున్నాడు. ప్రీచ్, వన్ ప్రీచ్ ది లవ్ ఆఫ్ క్రాస్, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మరణ పునరుద్ధానము. 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్పి ఇచ్చేస్తాను. వాట్ ఈస్ ది గాస్పెల్? వాట్ ఈస్ ది గాస్పెల్? సంఘం అయితే సైలెంట్గా ఉంటే పనికిరాదు. మళ్ళీ నన్ను టైం ఎక్కువ తీసుకుని మీరు ఇంత టైం తీసుకుంటే కష్టం. వాట్ ఈస్ ది గాస్పెల్? జనన మరణ పునరుత్థానం. యేసు ప్రభు జనం, ఆయన మన కొరకు వచ్చాడు. ఇదిగో ఇమ్మానుయేల్ దేవుడు అంటాడు. ఇమ్మానుయేల్ పేరునకు భాషాంతరపు దేవుడు మనకు తోడై ఉండడానికి, ఆయన జననము మనతో ఉండడానికి. అందుకే ఆయన వెళ్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపించాడు. దానిలో వివరంలోకి నేలను ఐ డోంట్ హ్యావ్ టైం. రెండో చూసినప్పుడు ఆయన మరణము ద్వారా మనకు పాప విమోచన, కాబట్టి ఆ శిలువ కార్యము ద్వారా పాప విమోచన, కాబట్టి ఆయన మరణము. మూడోది ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం తిరిగి లేస్తాం. దిస్ ఇస్ ది గాస్పెల్. యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఈ పునరుద్ధాన అనుభవం ఏంటి? యూ హ్యావ్ టు టేక్. అనేకులకు చెప్పడం మన ధర్మం. నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. చెప్పడం మన ధర్మం. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టేక్ ది గాస్పెల్. మరియతో చెప్పిన మాట నీతో నాతో చెప్తున్నాడు. ఫస్ట్, డూ నాట్ హోల్డ్ ఆన్ టు ది గాస్పెల్, ప్రీచ్ ది గాస్పెల్. అలా చేసే సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేసి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనుల గొప్పని నీకు వేలాది స్తోత్రం. అవును, నేను సకలి మాటలు నాతో పునరుద్ధానుభవంలో మేము నేను ఏం చేయాలి? ఈ పునరుద్ధాన అనుభవమునైనా ఈ కార్యము మీదైనది నైనా నీకు స్తోత్రం. పునరుద్ధాన సువార్తనైనా ఇది పరము నుంచి వచ్చిందైనా. ఇట్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్స్. ఓ జీసస్, థాంక్యూ ఫాదర్.
అంతేకాకుండా దేవానికి స్తోత్రము నాయన, ఏమి చేయాలో మీరు మాకు చెప్పారు. పునరుత్థానములో యేసుని వెతికే వారిగా ఉండేటకు సహాయం దయచేయండి. నాయనానికి స్తోత్రము. యేసుని వెతికే వారిగా మేము ఉండేటకు మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను స్వార్థని పునరుద్ధానాన్ని మౌను పట్టుకుని ఉండేవారిగా కాకుండా ఈ లోకంలో ప్రచురపరిచే వారిగా ఉండేటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము.